ఏం పంచాదులో ఏం అంగడో అర్థం అయితలేదు నాకైతే. లోకమంతా ఒక దిక్కు నేనో దిక్కు అన్నట్టు ఈ మొక్కతే ఎందుకు ఇట్లా తయారైతుందో నాకు అసలు అర్థం అయితేనే లేదంటున్నావు. ఈ పంచాదులు చల్లగుండ. అగ్గో ఎవరి గురించే తాత నువ్వు గంతగనం తనలాడుతున్నావు? ఇంతకీ ఆ ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదే? ఇక నిర్ర నిలబడి చూస్తాను ఎవరో ఇట్లా గుందరాదు. ఇక అప్పట్లో ఒక ఆమె గిట్లనేరా, నేను అన్నిడిచిన బాణాన్ని అని అట్లా ఇట్లా మాట్లాడి ఆఖరికి ఒక కొత్త దుకాణం తెరిచి ఆమె ఎటు కాకుండా అయిపోయింది. ఇక ఇప్పుడు ఈమె మాట్లాడి మరి ఈమె ఇంకోసారికి ఏం చేస్తుందో చూడాలి. కానీ ఓ ముసలోడా, ఇంతకీ ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదే అంటే ఏమేమో దీర్ఘాలు తీస్తున్నావు? అరే గమ్మ కల్వకుంట్ల కవితక్క పిల్ల అంచను. ఆమె అన్ని తలా తోకలేని ముచ్చట్లు మాట్లాడుతుంది. ఈ నడుమ చేయిపాటి సర్కారు బీసీ రిజర్వేషన్ మీద తీసుకొచ్చిన ఆర్డినెన్స్ 100కు 100% కరెక్ట్ అట. కానీ వాళ్ళ సొంత పార్టీ కారు పార్టీ వల్లే ఈ ఆర్డినెన్స్ కు అడ్డుపడతారట అంచను. అవి అట్లా మాట్లాడుతుంది. మరి అసంటప్పుడు కవితక్క సొంత పార్టీనే ఎందుకు బదనాం చేస్తుంది చెప్పు? నీ బొంద అప్పట్లోనేమో హరీష్ రావు సారు చెప్పే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ అనే ముచ్చట మంచిగా ఉన్నది, కాకపోతే ఆ ఆలోచన ఏదైతే ఉన్నదో జల్లిన ఆచరణలో పెట్టాలి అని చెప్పే మళ్ళా కారు పార్టీ వాళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు కదా అని తిప్పలాడుతాను మీద మాసిన ముఖం దానా. మరి అసంటప్పుడు కవితక్క సొంత పార్టీనే ఎందుకు బదనాం చేస్తుంది చెప్పు? మరి నేను అనేది కూడా గదే, తిన్నింటి వాసాలే లెక్క పెట్టినట్టు చేస్తానంటే ఏందన్నట్టు మా కవితక్క కారు పార్టీలే ఉంటుంది, కారు పార్టీగా తూటు పెట్టాలని చూస్తుందా? అప్పట్లో మా కేసీఆర్ సార్ ఈ బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని చూస్తే పెద్ద కోర్టు ఏ బాబు అవన్నీ ముచ్చట్లు అచంక కానీ ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టు అని అంటే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిండు కేసీఆర్ సారు. ఇప్పుడు ఈమెచ్చి నేను లాయర్లతోటి మాట్లాడినా, మేధావులతోటి మాట్లాడినా, ఆర్డినెన్స్ తోటి పని అవుతుంది అని అంటే కారు పార్టీని నడిపించే కేసీఆర్ సార్కు తెలియదా ఈ ముచ్చట? వాళ్ళు మాట్లాడేటందుకు వాళ్ళకు మేధావులు దొరుకుతలేరా? మరి ఏమోనే మరి ఆ కల్వకుంట్ల కవితక్క ఎట్టెట్లా ఆ మాటలు అంటున్నదో తెలియదు కానీ బీసీ వర్గానికి బాగా దగ్గర కావాలని చూస్తున్నది. వద్దంటలేం పిల్ల, ఒక రాజకీయ లీడర్గా ఒక వర్గ ప్రజలకు న్యాయం జరిగేటందుకు నేను పోరాటం చేస్తానంటే దాన్ని ఎవరు వద్దంటారు చెప్పు? లీడర్కి అది అవసరం కూడా. అట్లా అని సొంత పార్టీనే బదనాం చేసినట్టు మాట్లాడతానంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు అవుతుందా కాదా? అది నిజమేనే తాత, కానీ కవితక్కకు ఈ ఆలోచన ఎందుకు వస్తలేదో ఏమో మరి. ఎందుకని అని అంటే కారు పార్టీ పెద్దలు ఈమెను పక్కకు పెట్టి ఏరేటోళ్ళని పక్కకు కూర్చుండే పెట్టుకుంటారు కాబట్టి ఈమెకు నచ్చలేదు కావచ్చు, అందుకే ఇట్లా మాట్లాడుతుంది కావచ్చు.